Dear aspirants, welcome to Digital Class Notebook channel. Here we are discussing about the current affairs for 14th Jan 2026. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్స్. Today we are going to be covering the topics of national affairs, defense, awards and recognitions, sports, obituary, important days and state news. Let's get to the first question from national affairs. Indus Food 2026 was inaugurated by which union minister and which organization organized the Indus Food 2026? ఇండస్ ఫుడ్ 2026ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఇండస్ ఫుడ్ 2026ను నిర్వహించిన సంస్థ ఏది? ఆప్షన్ బి కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ అండ్ ఆర్గనైజేషన్ వచ్చేసి ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. జనవరి 2026లో కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాస్వాన్ గారు గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్లోని ఇండో ఎక్స్పో సెంటర్ అండ్ మార్ట్ వద్ద ఆసియాలో ప్రాముఖ్యమైన ఆహార పానీయాల ట్రేడ్ షో ఇండస్ ఫుడ్ 2026ను ప్రారంభించారు. ఇది ఇండస్ ఫుడ్ యొక్క నైన్త్ ఎడిషన్. ఇది 3 రోజుల కార్యక్రమం జనవరి 8 నుండి 10, 2026 వరకు జరిగింది. ఈ కార్యక్రమాన్ని ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించింది. ఈ రెండింటి ఆధ్వర్యంలో నిర్వహించింది. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించింది. ఇది ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించింది. ఈ ఈవెంట్లో 30కి పైగా దేశాల నుంచి 2200 ఎగ్జిబిటర్లు, 120 దేశాల నుంచి 15,000 పై చిలుకు బయర్లు పాల్గొన్నారు. కొత్తగా పెట్ ఫుడ్ ప్లస్ అండ్ యానిమల్ న్యూట్రిషన్ కూడా స్టార్ట్ చేశారు. కుక్ వేర్ అండ్ కిచెన్ వేర్ పావిలియన్ ప్రారంభించారు. జనవరి 9న ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ కులినరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటి వరల్డ్ కులినరీ హెరిటేజ్ కాన్ఫరెన్స్ 2026లో జరిగింది. ఈ అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్టర్ డెవలప్మెంట్ అథారిటీ భారతీ స్టార్టప్ ఛాలెంజ్ను ప్రారంభించింది. అలాగే అబుదాబి ఫుడ్ హబ్ ప్రారంభించింది. ఇన్ జనవరి 2026 మినిస్ట్రీ ఆఫ్ చిరాగ్ పాస్వాన్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అండ్ ఇనాగ్రేటెడ్ 9th ఎడిషన్ ఆఫ్ ఇండస్ ఫుడ్ 2026 ఇండో ఎక్స్పో సెంటర్ అండ్ మార్ట్ ఉత్తరప్రదేశ్లో ఇది ఇనాగ్రేట్ చేసిండు. మొత్తం ఇది 3 days జరుగుతుంది. ఇది ఫుడ్ బెవరేజ్. ఇది ఫ్రమ్ జనవరి 8 to 2026. ఇది ఏది ఆర్గనైజ్ చేసిందంటే ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ ఈవెంట్ హోస్టెడ్ 2200 ప్లస్ ఎగ్జిబిటర్స్ అండ్ 30 ప్లస్ కంట్రీస్ నుండి అండ్ 15,000 ప్లస్ బయ్యర్స్ ఫ్రమ్ 120 కంట్రీస్ నుండి పాల్గొన్నారు. 2 న్యూ పెవిలియన్స్, ఒకటి పెట్ ఫుడ్ అండ్ యానిమల్ న్యూట్రిషన్ ఒకటి, అండ్ కుక్ వేర్ అండ్ కిచెన్ వేర్ ఇంట్రడ్యూస్డ్. ఈ ఈవెంట్లో కొత్త 2 ఈ పెవిలియన్స్ తీసుకొచ్చారు. అది ఒకటి పెట్ ఫుడ్ అండ్ యానిమల్ న్యూట్రిషన్, ఇంకోటి కుక్ వేర్ అండ్ కిచెన్ వేర్. ఫస్ట్ వరల్డ్ కులినరీ హెరిటేజ్ కాన్ఫరెన్స్ 2026 was organized in the Indian Federation of Culinary Association, Agriculture Product and Export Development Authority, Processed Food Products, Agricultural and Processed Food Products Export Development Authority launched Bharati Startup Challenge, and the Indian UAE Food Corridor was initiated by the Abu Dhabi Food Hub. Okay, next question. Where was the 3rd Indian Lighthouse Festival 3.0 held? Who inaugurated the Indian Lighthouse Festival 3.0 as a Chief Justice?
మూడవ ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? లైట్ హౌస్ ఫెస్టివల్ ను చీఫ్ గెస్ట్ గా ప్రారంభించిన వారు ఎవరు? ఇది విశాఖపట్నంలో జరిగింది, ఆంధ్రప్రదేశ్. ఇది ఇనాగ్రేట్ చేసింది వెంకయ్య నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం ఎంజిఎం పార్క్ లో మూడవ ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 నిర్వహించింది. ఈ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ మరియు డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ లైట్ హౌస్ అండ్ లైట్ షిప్స్ సంయుక్తంగా నిర్వహించాయి. రెండు కలిసి ఈ ఈవెంట్ ని స్టార్ట్ చేశాయి. ఈ కార్యక్రమాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు చీఫ్ గెస్ట్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అండమాన్ నికోబార్ దీవుల్లోని జంగ్లీఘాట్, శ్రీ విజయపురంలో స్టాఫ్ క్వార్టర్స్ పునర్నిర్మాణానికి వర్చువల్ గా ఫౌండేషన్ స్టోన్ వేశారు. కీ పాయింట్స్ చూద్దాం. ఇది థర్డ్ టైమ్ ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0. ఇది ఎప్పటి నుంచి డేట్స్ ఫ్రమ్ 9th and 10th January 2006. ఈ వెన్యూ వచ్చేసి ఎంజిఎం పార్క్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఇది ఆర్గనైజ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ లైట్ హౌస్ అండ్ లైట్ షిప్స్. చీఫ్ గెస్ట్ గా వచ్చింది ఎం వెంకయ్య నాయుడు గారు అండ్ యూనియన్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్. ఇనాగ్రేట్ చేసింది వెంకయ్య నాయుడు గారు. ఇది MOU సైన్డ్ బిట్వీన్ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అండ్ DGLL. పర్పస్ ఆఫ్ MOU అంటే లైట్ హౌస్ మ్యూజియం ఇన్ విశాఖపట్నంలో ఏర్పాటు చేద్దామని. 4 పోర్ట్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేశారు. 4 ప్రాజెక్ట్స్ అవి టోటల్ కాస్ట్ వచ్చేసి 230 crores. సీఎం చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్ వచ్చేసి రిటైర్డ్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్. క్యాపిటల్ ఏపీ క్యాపిటల్ అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాస్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ electricity capacity reached how many gigawatts in 2025? Which ministry released the data of India's non-fossil fuel capacity in January 2026? 2025 భారత్ నాన్ ఫాసిల్ ఇంధన విద్యుత్ సామర్థ్యం ఎంతకు చేరింది? ఈ డేటాను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? 2025లో భారత్ నాన్ ఫాసిల్ ఇంధన విద్యుత్ సామర్థ్యం అంటే ఫ్యూయల్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ రీచ్ 266.78 gigawatts అండ్ ఇట్ వాస్ రిలీజ్డ్ మినిస్ట్రీ వచ్చేసి ఇన్ 2000 మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ MNRE. మినిస్ట్రీ ఆఫ్ న్యూ రిన్యూవబుల్ ఎనర్జీ డేటాను విడుదల చేసింది. దాని ప్రకారం 2025 నాటికి భారత్ యొక్క నాన్ ఫాసిల్ ఫ్యూయల్ విద్యుత్ సామర్థ్యం 266.78 గిగావాట్లుగా చేరింది. ఇది 2024తో పోలిస్తే 22.6 వృద్ధిని చూపిస్తుంది. అంటే 22.6% ఇంప్రూవ్మెంట్ ఉంది. ఈ సామర్థ్యంలో సోలార్ పవర్ నుండి 131.81 గిగావాట్స్, విండ్ ఎనర్జీ నుండి 54.51 గిగావాట్స్, బయో ఎనర్జీ నుండి 11.61 గిగావాట్స్, స్మాల్ హైడ్రో నుండి 5.16 గిగావాట్స్, లార్జ్ హైడ్రో పంప్డ్ స్టోరేజ్ సహా 50.91 గిగావాట్స్. 2025లో మాత్రమే భారత్ 48 గిగావాట్స్ పునరుత్పాదక శక్తిని కొత్తగా జోడించింది. ఓన్లీ 2025లో మాత్రమే కొత్తగా 48 గిగావాట్స్ శక్తిని జోడించింది. అంటే ఈ విజయంతో భారత్ చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో పాటు ప్రపంచంలోని టాప్ దేశాల సరసన నిలిచింది. ఇది 2030 నాటికి 500 గిగావాట్స్ ఎయిమ్ గా పెట్టుకుంది. ఎయిమ్ ఏంటిదండి? 2030 కల్లా దీన్ని 500 గిగావాట్స్ చేయడం. ఇప్పుడు ఎంత ఉంది? 266.78 గిగావాట్లు ఉంది. 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యాలకు అనుగుణంగా 2070 నాటికి అప్పుడు ఒక ఎయిమ్ పెట్టుకున్నాం. నెట్ జీరో ఆఫ్ ఎమిషన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ లాంటివి రిలీజ్ కాకుండా ఎయిర్ జాగ్రత్తగా క్వాలిటీ ఎయిర్ మెయింటైన్ చేసేదానికి సో ఎయిర్ ఎమిషన్స్ లాంటి ఏం లేకుండా
ఉండడానికి ఇప్పటి ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం. ఏదైతే మనం సోలార్ పవర్ కానీ, విండ్ ఎనర్జీ కానీ, బయో ఎనర్జీ కానీ, స్మాల్ హైడ్రో కానీ, లార్జ్ హైడ్రో కానీ, ఇవన్నీ రేపటి కోసం. ఓకే, సేమ్ ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ రిన్యూవబుల్ ఎనర్జీ MNRE రిలీజ్డ్ ద డేటా షోయింగ్ ఇండియన్ ఫాసిల్ ఫ్యూయల్ ఎలక్ట్రిసిటీ రీచ్డ్ 266.78 gigawatts in 2025, registering 22.6% increase over 2024. 22.6% ఇంక్రీజ్ అయింది ఇక్కడికి వచ్చేసరికి. సోలార్ ఎనర్జీ నుండి 131.81 gigawatts వస్తుంది. 54.1 విండ్ ఎనర్జీ నుండి వస్తుంది. 11.61 gigawatts బయో ఎనర్జీ నుండి వస్తుంది. స్మాల్ హైడ్రో 5.61 gigawatts, లార్జ్ హైడ్రో 50.91 gigawatts. 2025 ఓన్లీ 2025 ఇండియా యాడెడ్ 48 gigawatts రిన్యూవబుల్ ఎనర్జీ. ఇది ఇంపార్టెంట్. ఒక 2025 లోనే ఇండియా ఎంత జిగావాట్స్ యాడ్ చేసింది అంటే 48 gigawatts ఇంక్లూడింగ్ హైడ్రో పవర్. ఇది అచీవ్మెంట్ మార్క్స్ ఓవర్ 50% ప్రోగ్రెస్ టువర్డ్ ద ఇండియాస్ టార్గెట్ అండ్ ప్లేసెస్ ఇండియా అలాంగ్ సైడ్ చైనా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్ రిన్యూవబుల్ కెపాసిటీ గ్రోత్ లో ఇండియా కూడా చేరింది. ఆఫ్టర్ చైనా, USA, నౌ ఇండియా. It aligns India's commitment to achieve 500 gigawatts of non-fossil fuels capacity by 2030, net zero emissions by 2070. ఇటువంటి కార్బన్ మోనాక్సైడ్ కానీ ప్రొడ్యూస్ చేసి దాంట్లోకి వెళ్ళి ఎలక్ట్రిసిటీ లైక్ థర్మల్ ఎనర్జీ అది బర్న్ చేసినప్పుడు ఎక్కువ గ్యాసెస్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతాయి కదా, అలాంటి దానివల్ల ఎయిర్ క్వాలిటీ పడిపోతుంది కదా, అవన్నిటిని ఏం కాకుండా 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ ని టార్గెట్ గా పెట్టుకొని ఇవన్నీ ఇప్పటి నుంచి అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ స్పీడ్ పోస్ట్ 24 and స్పీడ్ పోస్ట్ 48? Where was the launch program Speed Post 24 and 48 held? Speed Post 24, 48 ప్రారంభాన్ని ఎవరు ప్రకటించారు? స్పీడ్ పోస్ట్ సేవలు ప్రారంభ కార్యక్రమం ఎక్కడ జరిగింది? ఇది ఆన్సర్ ఆప్షన్ బి. చెప్పిన వాళ్ళు జ్యోతిరాదిత్య ఎం సిండియా. ఇది ఈ పోస్ట్ సేవలు ప్రారంభం ఎక్కడ జరిగిందంటే పిచోర్, శివపూర్ డిస్టిక్, మధ్యప్రదేశ్. వివరాల్లోకి వెళ్తే జనవరి 2026 కేంద్ర కమిషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సిండియా భారత పోస్టల్ వ్యవస్థను ఆధునీకరించే దిశగా 2 కొత్త సేవలను ప్రారంభించారు. అదేంటిదంటే ఒకటి స్పీడ్ పోస్ట్ 24, ఇంకోటి స్పీడ్ పోస్ట్ 48. ఇది ఎక్కడ జరిగింది అంటే ఈ ప్రకటన మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపూర్ జిల్లా పిచోర్లో జరిగింది. శివపూర్ జిల్లా. ఈ నిర్వహించిన కార్యక్రమంలో జరిగింది. స్పీడ్ పోస్ట్ 24 ద్వారా డాక్యుమెంట్లు మరియు పార్సల్లు 24 గంటల్లో అంటే ఒక్క రోజులో డెలివరీ చేయబడతాయి. స్పీడ్ పోస్ట్ 48 ద్వారా 48 గంటల్లో అంటే 2 రోజుల్లో డెలివరీ హామీ ఖచ్చితంగా ఇస్తుంది. స్పీడ్ పోస్ట్ 24 డెలివరీలో డాక్యుమెంట్లు మరియు పార్సల్ని ఒక రోజు లేదా 2 రోజులు మ్యాక్సిమం. ఈ కార్యక్రమంలో 2 లక్షల వ్యయంతో పునరుద్ధరించిన పిచోరా సబ్ పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించి మరియు 1,11,00,000 అంచనా వ్యయంతో కొత్త సబ్ పోస్ట్ ఆఫీస్ ను భవనానికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డాట్ కింద పనిచేస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ సెక్యూరిటీ ద్వారా దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచే సంస్కరణను కూడా ప్రస్తావించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డాట్ కింద పనిచేస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ సెక్యూరిటీస్ ద్వారా దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచే సంస్కరణలు కూడా ప్రస్తావించారు. జ్యోతిరాదిత్య సిండియా గారు 2 న్యూ పోస్టల్ సర్వీస్ ని స్టార్ట్ చేశారు. ఒకటి స్పీడ్ పోస్ట్ 24, స్పీడ్ పోస్ట్ 48. పార్సల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ కేవలం 24 to 48 hours లో డెలివరీ చేస్తారని. ఇది ఎక్కడ ఈ ప్రోగ్రామ్ జరిగిందంటే అటు పిచోర్ శివపూర్ డిస్టిక్ మధ్యప్రదేశ్ లో జరిగింది.
And during this minister inaugurated the renovated Pichor sub-post office, built cost 2 lakh, and laid a foundation stone new sub-post office building estimated 1 crore 11 lakhs. He also highlighted reforms initiated by the Department of Telecommunications through the National Center Communication Security to strengthen the indigenous communication security and manufacturing. Same ikkade ade. Next question. GAIL partnered GAIL Gas Authority of India Limited partnered with which organization to launch the Non-Stop Zindagi campaign? The Non-Stop Zindagi campaign is a part of which initiative? Non-Stop Zindagi ప్రచారాన్ని ప్రారంభించడానికి గేల్ ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? PNGRB, పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ అండ్ ఇంకేముంటుంది? PNGB పెట్రోలియం, PNGB పెట్రోల్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు. ఓకే, ఈ నాన్ స్టాప్ జిందగీ క్యాంపెయిన్ ప్రచారాన్ని ప్రారంభించిన గేల్ ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది అంటే పెట్రోలియం న్యాచురల్ గ్యాస్, ఆప్షన్ బి రెగ్యులేటరీ బాడీ. అండ్ ఈ కార్యక్రమం ఏ కార్యక్రమంలో భాగం? ఈ నాన్ స్టాప్ జిందగీ క్యాంపెయిన్ ఏ కార్యక్రమంలో భాగం? ఇస్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ నేషనల్ PNG డ్రైవ్ 2.0. డీటెయిల్స్. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీతో భాగస్వామ్యమై పార్ట్నర్ అయి ఈ భాగస్వామ్యం ద్వారా నేషనల్ PNG డ్రైవ్ 2.0 నాన్ స్టాప్ జిందగీ అనేది దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ ప్రారంభించబడింది. ఈ క్యాంపెయిన్ 1 జనవరి నుండి 31 మార్చి 2026 వరకు జరుగుతుంది. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే పైప్ ద్వారా గ్యాస్ అందించడం, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వినియోగాన్ని పెంచడం. ఈ కార్యక్రమం ద్వారా భారత్ ఎనర్జీ బాస్కెట్లో నేచురల్ గ్యాస్ వాటాను 2030 నాటికి 15% పెంచాలనే లక్ష్యంతో పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు ప్రవేశపెట్టిన వన్ నేషన్ వన్ గ్రిడ్ వన్ టారిఫ్ విధానాన్ని దేశవ్యాప్తంగా గ్యాస్ రవాణా ఖర్చులను సమానంగా చేస్తుంది. లక్ష్య వర్గాలు గృహ వినియోగదారులు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, CNG వాహనదారులు. మొత్తం గ్యాస్ తోటి ఏ పనులు ఉంటాయో అవన్నిటికీ ఒకే రకమైన టారిఫ్ అంతటా. ఈ క్యాంపెయిన్లో సోషల్ మీడియా, డిజిటల్ వీడియోలు, RWA అవుట్ రీచ్, మొబైల్ వ్యాన్లు, ఫెస్టివల్ థీమ్ సందేశాలు ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమం శుభ్రమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మద్దతిస్తుంది. ఈ క్యాంపెయిన్ అలయన్స్ ద పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు, వన్ నేషన్ వన్ గ్రిడ్ వన్ టారిఫ్. సో దీనివల్ల ఏమవుతుందంటే దేశం మొత్తం ఒకే ధర ఉంటుంది గ్యాస్కి. ఇంటిగ్రేటెడ్ నేషనల్ గ్యాస్ టార్గెట్ segments include domestic households, commercial establishments, industrial users. The campaign uses digital platforms, influencers, optimizes videos. Increase in natural gas share India's energy basket to 15% by 2030. Okay, next question. Shanja Shakti is related to which type of exercise? Shanja Shakti, where it was conducted? Okay, answer వచ్చేసి మిలిటరీ సివిల్ ఫ్యూజన్ ఎక్సర్సైజ్. విచ్ ఏ ఎక్సర్సైజ్ అంటే MCF, మిలిటరీ సివిల్ ఫ్యూజన్ ఎక్సర్సైజ్. అండ్ ఎక్కడ కండక్ట్ చేయాలి? డిగ్గీ రేంజ్ కట్కి మిలిటరీ స్టేషన్ పూణేలో. ఇండియన్ ఆర్మీ తొలిసారిగా మిలిటరీ సివిల్ ఫ్యూజన్ MCF షాంజా శక్తిని ఎక్సర్సైజ్ ను మహారాష్ట్రలోని పూణేలోని దిగ్గీ రేంజ్ కడ్కీ మిలిటరీ స్టేషన్ లో జరిగింది.
ఈ కార్యక్రమం సదర్న్ కమాండ్ ఎంజీ అండ్ మహారాష్ట్ర, గుజరాత్ అండ్ గోవా ఏరియాలో ఆధ్వర్యంలో జరిగింది. ఈ వ్యాయామంలో ఈ ఎక్సర్సైజ్ లో ఇండియన్ ఆర్మీతో పాటు మహారాష్ట్ర పోలీస్ ఫోర్స్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసులు సహా 16 పౌర సంస్థలు పాల్గొన్నాయి. 350కి పైగా పౌర సిబ్బంది ఈ డ్రిల్లో పాల్గొన్నారు. ఈ ఎక్సర్సైజ్ లక్ష్యం అత్యవసర పరిస్థితుల్లో సైనిక పౌర సమన్వయాన్ని మెరుగుపరచడం. ఓకే, ఇంగ్లీష్ లోకి వెళ్తే MCF exercise named Sanja Shakti. A exercise was held at Diggi Range, Kadki Military Station, Pune, Maharashtra జరిగింది. Organized under the aegis of Southern Command MG అంటే మహారాష్ట్ర, గుజరాత్ అండ్ గోవా ఏరియాలో డ్రిల్ ఇన్వాల్వ్డ్ బై ద ఇండియన్ ఆర్మీ పర్సనల్ అండ్ 16 కీ సివిలియన్ ఏజెన్సీస్. More than 350 civilian personnel participated. Okay, the objective was to strengthen the civil military coordination during emergencies and security challenges. Realistic mission oriented scenario were conducted. This exercise is tested interoperability, SOPs, communications protocols and decision making. ఇది ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఈ మిలిటరీ సివిల్ ఫ్యూషన్ ఎక్సర్సైజ్ సాంజా శక్తిగా పిలుస్తారు. అండ్ ఇది ఎక్కడ జరిగిందంటే డిగ్గీ రేంజ్ కడికి మిలిటరీ స్టేషన్ జరిగింది. ఇది సౌదర్న్ కమాండ్ అయిన మహారాష్ట్ర, గుజరాత్ అండ్ గోవా ఏరియాలో ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఇండియన్ ఆర్మీతో పాటు మహారాష్ట్ర పోలీసు ఫోర్స్ 1, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసులు సహా ఇలా పాల్గొన్నాయి. మొత్తం 16 పౌర సంస్థలు అంటే 16 కీ సివిలియన్స్ ఏజెన్సీస్ పాల్గొన్నాయి. 300కు పైగా పౌర సిబ్బంది డ్రిల్లో పాల్గొన్నారు. అంతే ఈ క్వశ్చన్ గురించి. DRDO సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద థర్డ్ జనరేషన్ ఆఫ్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడ్ మిసైల్ MAP MPA TGM at which place man portable anti-tank guided missile is developed by which organization? DRDO తృతీయ తరం మ్యాన్ పోర్టెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ను ఎక్కడ పరీక్షించింది? ఈ ఆన్సర్ వచ్చేసి KK రేంజర్స్, అహిల్యానగర్, మహారాష్ట్ర. MPA TGM ను అంటే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇది DRDO డెవలప్ చేసింది. జనవరి 12, 2026 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విజయవంతంగా తృతీయ తరం అంటే థర్డ్ జనరేషన్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ను ఫ్లైట్ టెస్ట్ నిర్వహించింది. ఈ పరీక్ష మహారాష్ట్రలో అహిల్యానగర్ వద్ద ఉన్న KK రేంజర్స్ నిర్వహించబడింది. ఈ MPA TGM టాప్ అటాక్ సామర్థ్యం కలిగిన ఆధునిక యాంటీ ట్యాంక్ మిసైల్ కాగా కదులుతున్న లక్ష్యాన్ని విజయవంతంగా తాకుంది. ఈ ఫ్లైట్ టెస్ట్ ను DRDOకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ హైదరాబాద్ లో నిర్వహించింది. ఈ మిసైల్ ట్రైపాడ్ నుంచి లేదా మిలిటరీ వాహనంపై అమర్చిన లాంచర్ నుండి ప్రయోగించవచ్చు. ఈ పరీక్ష ద్వారా మిసైల్ యొక్క ఫ్లైట్ పనితీరు, ఖచ్చితత్వం మరియు కదిలే స్థిరమైన ఆర్మర్ లక్ష్యాలపై ప్రభావాన్ని ధృవీకరించబడతాయి. MPA TGM అనేది ఫైర్ అండ్ ఫర్గెట్ విధానంలో పనిచేసే తేలికపాటి యాంటీ ఆర్మర్ మిసైల్. ఇది సైనికులకు, ట్యాంకులకు మరియు ఇతర కవచ వాహనాల ధ్వంసం చేయడానికి ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ భాగస్వాములుగా వ్యవహరించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఫిలిం వాన్ ద మోస్ట్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్? ఇంపార్టెంట్.
విచ్ ఫిలిం వన్ ద మోస్ట్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇన్ 2026? Who became the first Brazilian actor to win the Golden Globe in acting category? 2026లో అత్యధిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న చిత్రం ఏది? గోల్డెన్ గ్లోబ్ గెలిచిన తొలి బ్రెజిలియన్ నటుడు ఎవరు? చిత్రం వచ్చేసి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. అండ్ బ్రెజిలియన్ నటుడు ఫస్ట్ టైం ఎవరు అంటే వాగ్నర్ మౌరా. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రిసిపియంట్ వాగ్నర్ మౌరా. అండ్ ఎక్కువ అవార్డ్స్ వచ్చింది వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఇది ఒకటే మూవీ కాదు, ఇంకో మూవీ కూడా వచ్చింది. వివరాలకు వెళ్దాం. జనవరి 11, 2026న 83వ గోల్డెన్ అవార్డ్స్. ఇప్పుడు జరిగింది ఎంత? 83. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న బెవర్లీ హిల్టన్లో నిర్వహించబడ్డాయి. ఈ అవార్డులను ప్రతి సంవత్సరం హాలీవుడ్ ఫారెన్ ప్రెస్ అసోసియేషన్ అందిస్తుంది, HFPA. ఈ 2025లో విడుదలైన సినిమాలు మరియు టీవీ షోలకు అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ వేడుకను రెండోసారి వరుసగా నిక్కీ గ్లేసర్ హోస్ట్ చేశారు, కమేడియన్. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 1944లో మొదటిసారిగా ప్రారంభమయ్యాయి. ఫస్ట్ టైం 1944. హాలీవుడ్స్ పార్టీ ఆఫ్ ద ఇయర్ గా కూడా పిలుస్తారు. ఇది అదర్ నేమ్. తొలిసారిగా బెస్ట్ పోడ్కాస్ట్ అనే కొత్త కేటగిరీని ప్రవేశపెట్టి ఈ కేటగిరీలో అమెరికా నటి ఎమీ ఫోలర్ గుడ్ హ్యాంగ్ విత్ ఎమీ ఫోలర్ పాడ్కాస్ట్ తో తొలి గోల్డెన్ గ్లోబ్ గెలుచుకుంది. బ్రెజిలియన్ నటుడు వాగ్నర్ మౌరా. ద సీక్రెట్ ఏజెంట్ చిత్రానికి బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నాడు. చరిత్ర సృష్టించాడు. అత్యధిక అవార్డులు గెలిచిన చిత్రం వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఈ చిత్రం 9 నామినేషన్లో 4 గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలిచింది. టీవీ విభాగంలో అడోలసెన్స్ సిరీస్ కూడా 4 అవార్డులు గెలుచుకుంది. ఇది వెబ్ సిరీస్. అడోలసెన్స్ అనేది ఒక వెబ్ సిరీస్, దానికి 4 అవార్డులు వచ్చినాయి టీవీ సిరీస్ తరపున. అండ్ మూవీ తరపున అయితే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ కి 9 నామినేషన్స్ లో 4 గోల్డెన్ అవార్డ్స్ వచ్చినాయి. అదే సిరీస్ కి వచ్చేసరికి అడోలసెన్స్ కి 4 అవార్డు గెలుచుకుంది. భారతదేశం నుంచి ఏ సినిమాకి డామినేట్ కాలేదు, కానీ ప్రియాంక చోప్రా జోనస్ ఒక అవార్డును ప్రజెంట్ చేశారు. ఇలా ఫస్ట్ బ్రెజిలియన్ యాక్టర్ రిసీవ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఈజ్ వాగ్నర్ మౌరా. ఇంకోటి పోడ్కాస్ట్ యాక్ట్రెస్ ఎమీ ఫోలర్, ఆమె అవార్డు తీసుకున్నది. ఇది ఎక్కడ జరిగింది అంటే బెవర్లీ హిల్టన్, కాలిఫోర్నియా, USA లో జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 83rd గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. హాలీవుడ్ ఫారెన్ ప్రెస్ అసోసియేషన్ దీన్ని ప్రజెంట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. ఈ సెరమనీ హానర్డ్ ఫిలిమ్స్. ఇది కమెడియన్ నిక్కీ గ్లాసర్ హోస్ట్ చేశాడు. ఇది ఫస్ట్ అవార్డు ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే 1944లో స్టార్ట్ చేసింది. ఇండియాకి ఎటువంటి అవార్డు రాలేదు. అండ్ ఈ వాగ్నర్ మౌరా ఏ మూవీకి బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నంటే ద సీక్రెట్ ఏజెంట్ మూవీకి. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీకి 4 అవార్డ్స్ వచ్చాయి. అండ్ టీవీ సిరీస్ లో అడల్సెన్స్ కి 4 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వచ్చాయి. ఇండియా నుండి ఎటువంటి ఫిలిం నామినేట్ కాలేదు, కాకపోతే ప్రియాంక చోప్రా ఒక ప్రజెంట్ చేసింది ఒక అవార్డుని. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ వాన్ ద ఏషియా బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డ్ 2026? ఏషియా బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డు మెయిన్లీ రికగ్నైజ్డ్ విచ్ ఆస్పెక్ట్? 2026 ఏషియా బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డును గెలుచుకున్న సంస్థ ఏది? BSc
బిఎస్సి లిమిటెడ్. అండ్ ఆసియా బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డు ప్రధానంగా ఏ అంశాన్ని గుర్తించింది? వర్క్ ప్లేస్ కల్చర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎంగేజ్మెంట్. డీటెయిల్స్ అవుతాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏషియా బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డును గెలుచుకుంది. బిఎస్సి ఏం గెలుచుకుంది? ఏషియా బెస్ట్. ఇది ఎక్కడ హాంకాంగ్ లీడర్షిప్ అవార్డ్స్ మరియు సిఎంఓ ఏసియా అవార్డ్స్ కార్యక్రమంలో అందజేశారు. ఈ కార్యక్రమం హాంకాంగ్ చైనాలోని ఇంటర్ కాంటినెంటల్ గ్రాండ్ స్టాన్ఫోర్డ్ హోటల్లో జరిగింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆసియాలో తొలి మరియు ప్రపంచంలోని అత్యంత పాత స్టాక్ ఎక్స్చేంజ్లో ఒకటి. ఈ అవార్డు బిఎస్సి యొక్క పీపుల్ ఫస్ట్ అప్రోచ్ను గుర్తించింది. ఉద్యోగుల అభివృద్ధి, శిక్షణ మరియు ఇంక్లూజివ్ వర్క్ కల్చర్పై బిఎస్సి చేసిన కృషికి ఈ గౌరవం లభించింది. ఈ అవార్డు ఫైనాన్షియల్ సర్వీస్ రంగంలో బిఎస్సి యొక్క బలమైన హెచ్ఆర్ విధానాలను నిర్ధారిస్తుంది. ఇది సంస్థలో ఉన్న పనితీరు మరియు ఉద్యోగుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పింది. ఇలా ఇంపార్టెంట్ పాయింట్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఏషియా బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డు 2026లో గెలుచుకుంది. ఇది ఎక్కడ జరిగిందంటే హాంకాంగ్ లీడర్షిప్ అవార్డ్స్లో సిఎంఓ ఏషియా అవార్డ్స్ కార్యక్రమంలో అందజేశారు. ఇది చైనాలోని ఇంటర్ కాంటినెంటల్ గ్రాండ్ స్టాన్ఫోర్డ్ హోటల్లో జరిగింది. హాంకాంగ్ లీడర్షిప్ అవార్డ్స్ లో బిఎస్సి హాంకాంగ్ లీడర్షిప్ అవార్డ్స్ మరియు సిఎంఓ ఏషియా అవార్డ్స్ కార్యక్రమంలో అందజేశారు. బిఎస్సి వాన్ ద ఏషియాస్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డు. అంతేకాదు ఇది ప్రపంచంలోనే కొన్ని పాత స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఇది ఒకటి. ఏషియాలోనే తొలి అండ్ ప్రపంచంలోనే అత్యంత పాత స్టాక్ ఎక్స్చేంజ్లో ఒకటి ఈ అవార్డు అందుకుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్పోర్ట్స్. విచ్ స్టేట్ ఎమర్జ్డ్ యాజ్ ద ఓవరాల్ ఛాంపియన్ ఆఫ్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026? విచ్ ఆర్గనైజేషన్ ప్రొవైడెడ్ ద టెక్నికల్ సూపర్విజన్ ఆఫ్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026? విచ్ స్టేట్ అంటే కర్ణాటక. అక్కడనే జరిగింది కాబట్టి కర్ణాటకలో అన్ని గేమ్స్ జరిగాయి. మొత్తం కర్ణాటకనే స్వీప్ చేసింది. అండ్ ఇది విచ్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ ద టెక్నికల్ సూపర్విజన్ అన్నది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇదన్నీ మాస్కట్ అంటారు. ఖేలో ఇండియా గేమ్స్ బీచ్ గేమ్స్ కర్ణాటకలో జరిగినాయి. కర్ణాటకలో ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ జరిగాయి. ఈ గేమ్స్ భారతదేశంలో 2వ జాతీయ స్థాయి బీచ్ మల్టీ స్పోర్ట్స్ పోటీగా గుర్తింపు పొందాయి. సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ మల్టీ స్పోర్ట్ బీచ్ కాంపిటీషన్. ఈ పోటీలో దియాలోని గోగులు బీచ్ వద్ద, దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు దామన్ అండ్ దియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించబడ్డాయి. గేమ్స్ జనవరి 5 నుండి 10, 2026 ఇది ఎక్కడ జరిగాయి అని చెప్పితే కర్ణాటక తప్పది. ఈ పోటీలు దియాలోని గోగుల్ బీచ్ వద్ద, దాద్రా నగర్ హవేలీ మరియు దామన్ అండ్ దియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించబడ్డాయి. ఈ గేమ్స్ జనవరి 5 నుండి 10 తారీఖు వరకు జరిగాయి. ఈ ఈవెంట్ ను దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు దామన్ అండ్ దియు కేంద్ర పాలిత ప్రాంతంలో నిర్వహించగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాయి సాంకేతిక పర్యవేక్షణ అందించింది. ఈ పోటీల్లో బీచ్ వాలీబాల్, బీచ్ సాకర్, సేపక్ తక్రా, బీచ్ కబడ్డీ, పెంకాక్ సిలాట్, ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ వంటి 6 మోడల్ ఈవెంట్లు నిర్వహించబడ్డాయి. మొత్తం 30 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1100 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ గేమ్స్ కు పీరల్ అనే ఉత్సాహభరితమైన డాల్ఫిన్, ఇంతకుముందు చూపించాను కదా అదే డాల్ఫిన్ మస్కట్ గా అంటే ఒక చిహ్నంగా పెట్టుకొని వ్యవహరించింది. కర్ణాటక మొత్తం 11 మోడల్స్ తో మొదటి స్థానంలో నిలిచింది. తమిళనాడు 2వ స్థానంలో, మణిపూర్ 3వ స్థానంలో నిలిచింది. అబౌట్ ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, మోక్ష యూనియన్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా, కాన్స్టిట్యుయెన్సీ పోర్బందర్ గుజరాత్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ రక్షక్ ఖాడ్సే, కాన్స్టిట్యుయెన్సీ మహారాష్ట్ర. ఇది అండర్ ద ఖేలో ఇండియా గేమ్స్ ఈ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జరుగుతాయి. కర్ణాటక ఎమర్జ్డ్ యాజ్ ఓవరాల్ ఛాంపియన్ ఆఫ్ ద ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026, second edition of India's national multi-sport beach competition. This is the second edition. Okay, important point. Games were held ఎక్కడ జరిగింది? గోగ్లా బీచ్, దియు అండ్ యూనియన్ టెరిటరీ, దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ దామన్ అండ్ దియు. Event took place from January ఒక నిమిషం. జనవరి 5 నుండి 10వ తారీఖు 2026 వరకు ఈ గేమ్స్ జరిగాయి. గేమ్స్ ఆర్గనైజ్ చేసింది సాయి అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. మొత్తం 6 medal sports were featured, including beach volleyball, beach soccer, sepak takraw, beach kabaddi, pencaksilat, open water swimming. మొత్తం 1100 athletes were from 30 states and union territories participated in the competition. మొత్తం 1100 మంది అథ్లెట్స్. ఇలా మొత్తం 6 రకాల గేమ్స్. ఇది కండక్ట్ చేసింది సాయి. ఇది ఎక్కడ జరిగింది? గోగ్లా బీచ్ దియులో అండ్ యూనియన్ టెరిటరీ దాద్రా నగర్ హవేలీ అండ్ దామన్ దియులో జరిగింది. అఫీషియల్ మస్కట్ అంటే చిహ్నము, అది పీరల్, ఏ చీర్ఫుల్ డాల్ఫిన్ రిప్రజెంటింగ్ ది స్పిరిట్ ఆఫ్ దియు. కర్ణాటక సెక్యూర్డ్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. కర్ణాటక మొత్తం 11 మెడల్స్ గెలుచుకుంది. అందులో 3 గోల్డ్, 2 సిల్వర్, 6 బ్రాంజ్. టాప్ మెడల్లో నెంబర్ 1 ఉంది. అండ్ సెకండ్ ప్లేస్ లో తమిళనాడు ఫినిష్డ్ 8 మెడల్స్ అండ్ మణిపూర్ సెక్యూర్డ్ 7 మెడల్స్ అండ్ థర్డ్ ప్లేస్. ఇది సెకండ్ ప్లేస్. obituary, former Indian hockey player Devinder Singh Garcha passed away at what age? మాజీ భారత హాకీ క్రీడాకారుడు దేవిందర్ సింగ్ గర్చా ఎంత వయసులో మరణించాడు? ఆయన 73 ఏళ్లలో చనిపోయాడు. దేవిందర్ సింగ్ గర్చా passed away on January 26 at the age of 73, 1952, 7th December, అమృత్సర్, పంజాబ్ లో పుట్టాడు. ఈయన స్పోర్ట్ వచ్చేసి ఈయన ప్రొఫెషనల్ ఇన్ విచ్ స్పోర్ట్ అంటే హాకీ. మొత్తం ఈయన ఒలింపిక్ అచీవ్మెంట్ వచ్చేసి గోల్డ్ మెడల్. ఈ 1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్ లో ఈయన 8 గోల్స్ చేశాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే 1980లో జరిగింది. లైఫ్ టైమ్ అవార్డు ఈయనకు వచ్చింది. మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు 2021లో గెలుచుకున్నాడు. ఈయన పోలీస్ సర్వీస్ డిఐజీ పంజాబ్ పోలీస్ గా వ్యవహరించాడు. పోస్ట్ ఆఫ్ రిటైర్మెంట్ రోల్స్, ఈయన రిటైర్మెంట్ అయ్యే టైంకి ప్రెసిడెంట్ యాజ్ అన్ ఒలింపియన్ సుర్జిత్ హాకీ సొసైటీకి అండ్ ప్రెసిడెంట్ మహేందర్ సింగ్ మున్షి హాకీ టోర్నమెంట్ కి ఈయన ప్రెసిడెంట్ గా వ్యవహరించాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంపార్టెంట్ డేస్. నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ 2026 is observed from which state? What is the theme of the National Road Safety Month 2026? జాతీయ రోడ్డు భద్రత వారోత్సవం 2026 ఏ తేదీలో నిర్వహించబడుతుంది అంటే జనవరి 11 నుండి 17 మధ్యలో రోడ్ సేఫ్టీ వీక్ జరుగుతుంది. అండ్ జాతీయ థీమ్ ఏంటిదంటే రోడ్ భద్రత అంటే సడక్ సురక్ష జీవన్ రక్ష. దీని థీమ్ 2026 థీమ్. నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ 2026 జరుగుతుంది. ఈసారి జనవరి 11 టు జనవరి 17 వరకు
జరుగుతుంది. ఇది 37th ఎడిషన్. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసి 1989లో ఇంట్రడ్యూస్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఆర్గనైజ్ చేస్తుంది. అండర్ ద మినిస్ట్రీ ఇది ఆర్గనైజ్ చేసేది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మోర్త్. సపోర్టింగ్ బాడీ నేషనల్ సేఫ్టీ అండ్ కౌన్సిల్. నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ 2026 ఫ్రమ్ 1st January to 31st January. సడక్ సురక్ష జీవన్ రక్ష ఫోకస్ ఏరియాస్ రెస్పాన్సిబుల్ డ్రైవింగ్, పెడిస్ట్రియన్ సేఫ్టీ, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్. ప్రతి సంవత్సరం భారతదేశంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవం జనవరి 11 నుంచి 17 వరకు నిర్వహిస్తారు. 2026లో ఇది 37వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవంగా గుర్తించబడింది. ఈ వారోత్సవం ప్రధానంగా బాధ్యతయుడైన డ్రైవింగ్, పాదచారులు భద్రత మరియు రోడ్డు మౌలిక వసతులు మెరుగుదలపై అవగాహన కల్పిస్తుంది. ఈ కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ జాతీయ స్థాయిలో రోడ్డు భద్రత అవగాహన పెంచేందుకు నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారం అందిస్తుంది. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవం తొలిసారిగా 1989లో ప్రారంభించబడింది. అప్పంచెలు రన్ అవుతుందా? 2021 నుండి ఈ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించే విధంగా 2021 నుండి ఈ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించే విధంగా విస్తరించారు. అందులో భాగంగా నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ జనవరి 1 నుండి 31 2026 వరకు నిర్వహిస్తారు. నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ వచ్చేసి ఫ్రమ్ January 11 to 17th. అదే నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ అంటే January 1 to 31st. ఓకే. సడక్ సురక్ష థీమ్ వచ్చేసి జీవన్ రక్ష. National Youth Day is observed in India on which date? National Youth Day commemorates the birth anniversary of whom? Birth anniversary of Swami Vivekananda. And నేషనల్ యూత్ డే వచ్చేసి January 12 ఆయన పుట్టినరోజు సందర్భంగా. ఈరోజు ప్రతి సంవత్సరం January 12 భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. ఈరోజు రాష్ట్రీయ యువ దివాస్ లేదా వివేకానంద జయంతిగా కూడా పిలుస్తారు. ఇంపార్టెంట్ పాయింట్. దినోత్సవం భారతీయ అత్యధిక గౌరవ తత్వవేత్త మరియు సామాజిక సంస్కర్త అయిన స్వామి వివేకానంద జన్మదినాన్ని స్మరించేందుకు నిర్వహించబడుతుంది. ఇది January 12 స్వామి వివేకానంద నందుల 163వ జన్మదినోత్సవం. భారత ప్రభుత్వం 1984లో January 12న జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రకటించింది. ఆయన పుట్టినరోజు 163వది. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే 1984లో January 12న స్టార్ట్ చేశారు కాబట్టి అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ యూత్ డే లేదా రాష్ట్రీయ యువ దివాస్ వివేకానంద జయంతి గా పిలుచుకుంటారు. జాతీయ యువజన దినోత్సవం తొలిసారిగా 1985 January 12న జరుపుకున్నారు. ఈ సందర్భంగా రెండవ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ నిర్వహించింది. వాళ్ళ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ నిర్వహించింది. ఈ డైలాగ్ January 9 నుండి 12, 2026 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ యువ నాయకులతో సంభాషించి 10 కీలక థీమ్స్ పై వారి ప్రజెంటేషన్లు సమీక్షించారు. ఈ వేదిక యువతకు వికసిత్ భారత్ @247 లక్ష్య సాధనలో భాగస్వామ్యం కల్పించేందుకు రూపొందించబడింది ఈ వేదిక. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Who was sworn in as the first woman Chief Justice of Meghalaya High Court under which article of the Constitution of High Court judges were appointed?
మేఘాలయ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్ గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? జస్టిస్ రేవతి మోహితి డిరే. హైకోర్టు న్యాయమూర్తులు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారు? ఆర్టికల్ 217. ఆప్షన్ బి జస్టిస్ రేవతి మోహితి డిరే. అండ్ వీళ్ళని చీఫ్ జస్టిస్ ని హైకోర్టు చీఫ్ జస్టిస్ ని ఏ రాజ్యాంగ ప్రకారం ఏ ఆర్టికల్ ప్రకారం అపాయింట్ చేస్తారు అంటే 217, ఆర్టికల్ 217. ఈ పిక్చర్ ఇక్కడిది కాదు. ఈ జనవరి 2026 జస్టిస్ రేవతి మోహితి డిరే మేఘాలయ హైకోర్టు తొలి మహిళా చీఫ్ జస్టిస్. మేఘాలయకి తొలి మహిళా చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈమెకు ప్రమాణ స్వీకారం చేయించింది మేఘాలయ గవర్నర్ చంద్రశేఖర్ హెచ్ విజయశంకర్ చేయించారు. ఈ కార్యక్రమం మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ లోని భవన్ దుర్బార్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్లోని లోక్ భవన్ దర్బార్ హాల్లో జరిగింది. జస్టిస్ రేవతి మోహితి డిరే గతంలో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆమె కేరళ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ సౌమెన్ సెన్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు మేఘాలయ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరంటే జస్టిస్ సౌమెన్ సెన్. ఆయన ప్లేస్ లో ఇప్పుడు జస్టిస్ రేవతి గారు వచ్చారు. భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 2017 ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు. ఆమె బాంబే హైకోర్టులోని క్రిమినల్, సివిల్ మరియు రాజ్యాంగ న్యాయంలో విస్తృతంగా ప్రాక్టీస్ చేశారు. ఆమె అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కూడా సేవలు అందించారు. జూన్ 21, 2013 ఆమె బాంబే హైకోర్టులో అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. 2013 మార్చి 2016లో ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా నియమించారు. అప్పుడు అడిషనల్ జడ్జిగా. ఇప్పుడు కీ పాయింట్స్ వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ మేఘాలయ అంటే రేవతి గారు గుర్తు రావాలి. హిస్టారిక్ ఫస్ట్ అంటే ఫస్ట్ ఉమెన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ మేఘాలయ. ఇంతవరకు ఏ ఉమెన్ చీఫ్ జస్టిస్ గా పోలేదు, అక్కడ ఫస్ట్ ఉమెన్ అన్నట్టు. ఓత్ అడ్మినిస్ట్రేడ్ బై ద గవర్నర్ సిహెచ్ విజయశంకర్. ఓత్ అడ్మినిస్ట్రేట్ అంటే ప్రమాణ స్వీకారం ఎవరు చేయించారంటే గవర్నర్ పేరు ఏంటంటే సిహెచ్ విజయశంకర్, చంద్రశేఖర్ హెచ్ విజయశంకర్. వెన్యూ ఎక్కడ జరిగింది? లోక్ భవన్ షిల్లాంగ్ లో జరిగింది. ప్రీవియస్ పోస్ట్ ఈమెకి జడ్జి బాంబే హైకోర్టుగా ప్రిడిసెసర్ జస్టిస్ సౌమెన్ సెన్. అంటే ఎవరి స్థానంలోకి వచ్చింది? ఇది వరకు ఈమె ఎవరి స్థానంలోకి వచ్చిందంటే జస్టిస్ సౌమెన్ సెన్ స్థానంలో. కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ఆఫ్ అపాయింటింగ్ ద హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అండర్ ద ఆర్టికల్ 217. అడిషనల్ జడ్జి గా పనిచేసింది 21 జూన్ 2013లో. ఈమె పర్మనెంట్ గా జడ్జి అయింది 2 మార్చ్. అడిషనల్ జడ్జిగా 2013లో ఆమె బాంబే హైకోర్టులో అడిషనల్ జడ్జిగా నియమించారు. మార్చి 2, 2016 ఆమె శాశ్వత న్యాయమూర్తిగా నియమించారు. Okay, next question. Okay, this is the end of the class today. If you like my explanation, please like, share and subscribe my channel. Okay, thank you. Have a nice day. Goodbye.